నేను మీ నాగార్జున రెడ్డి, మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు. మరి నేడు ఈ విద్యారంగం గురించి గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదనే విషయం మీద చెప్పదలుచుకున్నాను. 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఒక విద్యారంగానికి సంబంధించి 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది 5 సంవత్సరాల్లో. అందులో 26,000 కోట్ల రూపాయలను తల్లుల అకౌంట్లో నేరుగా వారికి వేయడం జరిగింది. మరి 47,000 కోట్ల డబ్బులు విద్యారంగానికి ఖర్చు పెట్టడం జరిగింది. నాడు నేడు ద్వారా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా డిజిటల్ బోర్డులు అయితేనేమి, లైట్లు అయితేనేమి, ఫ్యాన్లు అయితేనేమి, టేబుల్స్ అయితేనేమి, విద్యార్థులకు సంబంధించి స్కూల్ బ్యాగులు అయితేనేమి, టైలు అయితేనేమి, షూలు అయితేనేమి, మరి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ కూడా వారికి అన్నీ సప్లై చేయడం జరిగింది. మరి సప్లై చేసిన తర్వాత దాదాపు ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు మళ్ళీ 6 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోకి రావడం జరిగింది. మరి మొత్తం రాష్ట్రంలో 54 లక్షల మంది విద్యార్థుల శాతం పెరగడం జరిగింది. మరి అదేవిధంగా గోరుముద్ద ద్వారా ఒక మెనూ చార్ట్ను ఏర్పాటు చేసి నాణ్యతమైన వాళ్ళ మంచి ఆహారాన్ని అందించాలని చెప్పి ఉద్దేశంతో ఒక మెనూ ద్వారా వాళ్లకు ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టడం, సిబిఎస్ సిలబస్ను కూడా తీసుకురావడం, డిజిటల్ బోర్డులను ప్రవేశపెట్టడం, 8వ తరగతి నుంచి విద్యార్థులకు ట్యాబులు అంటే కంప్యూటర్ కూడా అవగాహన కలిగించే విధంగా ట్యాబులు కూడా ఉచితంగా ఇవ్వడం. ఇది గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వాల. విద్యారంగం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన చేయడం. మరి అదేవిధంగా బాత్రూములు కట్టించడం, వంటశాలలు కట్టించడం, స్కూళ్ళు రిపేర్లు చేయడము, భవనాలు ఏమైనా పాతబడిపోయింటే కొత్తవి నిర్మించడం, ఇలా విద్యారంగానికి సంబంధించి 46,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. మరి ఈరోజు పరిస్థితి ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు పెట్టకపోవడం, మరి నాడు నేడు ద్వారా పనిచేసినటువంటి స్కూల్ మధ్యలో ఆగిపోయిన దాంట్లో కూడా మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ స్కూల్లో శాతం గమనీయంగా తగ్గిపోయింది. ఇంగ్లీష్ మీడియం గతంలో తెచ్చితే టీడీపీ ప్రభుత్వం దాని గురించి చాలా ఆందోళన, చాలా విపరీతంగా విమర్శలు చేయడం కూడా జరిగింది. ఈరోజు విద్యార్థులు ఎక్కడ పోయినా, ఏ దేశం పోయినా, ఏ ప్రాంతం పోయినా కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళు ఎక్కడైనా జీవితంలో చదువుకొని సొంతగా నిలబడగలుగుతారు, వాళ్ళ జీవితం పైన ఉండగలుగుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి రాజకీయ విమర్శలకు పోకుండా విద్యారంగాన్ని గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో అదే విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.